మిరియాలు, కచ్చవక్కగా ఇలా దంచుకోవాలి. శొంఠి, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఈ గ్లాస్ వాటర్. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ, కడిగి పెట్టుకున్న చింతపండు, ఎండుమిర్చి, మీ కారాన్ని బట్టి వేసుకోండి. నాకు ఇది కొంచెం కారంగా కావాలి కనుక కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. స్టవ్ పై పెట్టుకొని కొంచెం పసుపు, 1 స్పూన్ అప్రాక్సిమేట్లీ 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూను, 1.5 స్పూన్ ఉప్పు వేసి మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇలా 5 నిమిషాలు, ఒక 5 మినిట్స్ మరగనివ్వండి. మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగాక స్టవ్ కట్టేసి స్టవ్ సిమ్ చేసేసుకుని పక్కకు తీసుకోవాలి. Meanwhile, 1 స్పూన్ జీలకర్ర, మరో 3 రెబ్బలు వెల్లుల్లి, 1/2 స్పూన్ ధనియాలు వేసి కచ్చా వక్కగా దంచుకొని ఉంచుకోవాలి. ఇవి మనం తాలింపు చేసినప్పుడు తాలింపులో వేసుకోవాలి. తాలింపులో వేసుకుని తాలింపు చేసుకొని దాన్ని మరిగిన చారులో, రసంలో వేసేసి స్టవ్ కట్టేసుకుని దాన్ని అన్నంలోకి వాడుకోవాలి. చాలా టేస్టీగా, రుచిగా ఉంటుంది. మీరు టేస్ట్ చేశాక ఇది ఎలా వచ్చింది మీకు అనేది నాకు చెప్పండి. నేను సంతోషిస్తాను. థ్యాంక్ యూ. కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ అని ఆవాలు వేసుకోండి. అవి చిటపటలాడుతుండగా మనం దంచిన ఈ ముద్దను, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వీటిని అందులో వేసుకోండి. చారులో వేశారు కదా, ఇందులో కూడా ఎందుకు వేస్తున్నారు అనుకుంటారేమో. అందులో వేసింది మరిగి ఆ ఫ్లేవర్స్ వచ్చాయి. ఇవి పైన వేసినప్పుడు ఇంకొంచెం ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, టేస్ట్. అందుకోసమని వేసుకోవాలి. ఇది బాగా వేగిపోయాక ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కలర్ వచ్చాక స్టవ్ కట్టేసి దాన్ని చారులో వేసుకుని ఒక్కసారి అలా కలపండి. ఎక్కువ కలపకూడదు అంతే. ఇది మనము
తిన్నామంటే అన్నంలోకి భలే టేస్టీగా ఉంటుంది. చింతపండు నేను ఎక్కువ వేసుకున్నా కదా అని మీరు కూడా ఎక్కువ వేసుకోకండి. మీకు పులుపుని బట్టి మీకు ఎంత పులుపు కావాలో అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి.